పేరుగాంచిన లైన్మెన్ అకౌంట్లోకి డబ్బులు వేయించుకుంటాడు, బిల్లులు పెండింగ్ పెడతాడు. విద్యుత్ శాఖకు గుడ్డి నామాలు. చేవేళ్ల ముడిమ్యాల లైన్మెన్ అనిల్ నిర్వాహకం అంట. ఒకసారి చూద్దాం. ఇది అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బిల్లులు పెండింగ్లో పెడుతున్నాడు. చూద్దాం. లైన్మెన్ మాత్రమే కాదు, విద్యాశాఖలో పనిచేసే ప్రతి అధికారి కూడా పేరుగాంచే ఉంటారు. అందుకనే కాబోలు చేవేళ్ల ఏడీ రాజేష్ బాబు 2 సార్లు ఏసీబీకి చెక్కారు. రైతులు కొత్త కనెక్షన్ కావాలంటే ఎవరు ఎంత అడుగుతారో, ఎంతకు బేరం తెగుతుందో గుండెలు గుబేలమంటాయి రైతులకి. ఇక డబ్బులు ఇవ్వకుండా పద్ధతి ప్రకారం పోతే మాత్రం సంవత్సరానికో 2 ఏళ్లకో కనెక్షన్ వస్తుంది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వెంచర్లకో కంపెనీలకో అయితే 1-2 రోజుల్లో నూతన కనెక్షన్లు వస్తాయి. అది కూడా విద్యుత్ శాఖ అధికారుల నీతి నిబద్ధత అనుకోవచ్చు. అందులోంచి పుట్టుకొచ్చిన ఆనిముత్యం లైన్మెన్ అనిల్ కరెంటు బిల్లు కట్టకుండా నెల దాటిందంటే కరెంటు కట్ చేసే లైన్మెన్ నేను కరెంట్ బిల్లు కడుతున్నానని చెప్పి కొందరు అమాయకుల వద్ద వీళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని తన సొంత అకౌంట్లో వేసుకొని విద్యుత్ శాఖకు గుడ్డినామాలు పెడుతున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల ప్రాంతంలోని ముడిమ్యాల గ్రామంలో ఈ పేరుగాంచిన లైన్మెన్ అనిల్ అవినీతి కథ ఇది. ఒకసారి చూద్దాం వివరంగా. కరెంట్ బిల్లు ఫోన్పేలో వేసుకుంటాడు. మీ కరెంట్ బిల్లు కడతారా లేదా, కట్ చేయమంటారా అంటూ గులాం చూపించి మరి కరెంట్ బిల్లు కట్టించుకుంటాడు. అది కూడా తనకు ఫోన్పేలోకి గ్రామస్తులకు తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి తనకు ఫోన్పే చేస్తారు. ఇక ఊరి లైన్మెన్ అని నమ్మి కనీసం రసీదు కూడా తీసుకోకుండా తనకి ఫోన్పే చేస్తూ వచ్చారు ఈ బాధితులందరూ కూడా. ఇప్పుడు అది వినియోగదారులకు భారంగా మారింది. ముడిమ్యాల గ్రామంలో వ్యక్తి వద్ద నుంచి ఒకసారి 8,000, మరోసారి 15,000, అలాగే ఇంకోసారి 17,000, 3,000, 2,000 ఇలా కాకుండా చాలాసార్లు చేతికి వేల డబ్బులు ఇచ్చామని ఆ గ్రామస్తులు మన ఆదాబ్ హైదరాబాద్కి ఫిర్యాదు ఇచ్చారు. ఇలా పక్క గ్రామాల్లో కూడా ఇలానే చేశాడంటూ వేరే వాళ్ళ దగ్గర నుండి కూడా, వేరే గ్రామాల వాళ్ళ దగ్గర నుండి కూడా ఫిర్యాదులు అందినాయి. ఇక మహమ్మద్ ముడిమ్యాల గ్రామస్తుడు, నేను కాయ కష్టం చేసుకొని బ్రతికేవాడిని, నాకు ఫోన్పే ద్వారా కరెంట్ బిల్లు కట్టుకోవడం తెలియక లైన్మెన్ బిల్లు కట్టమని అడిగిన ప్రతిసారి ఇచ్చుకుంటూ వచ్చా. కానీ ఇప్పుడు బిల్లు చూసుకునేసరికి 44,122 రూపాయల బిల్లు చేసి పెట్టిండు. అంటే ఈయన కరెంట్ బిల్లు వస్తుంది, ఈ లైన్మెన్ వీళ్ళకు కరెంట్ బిల్లు జనరేట్ అయిన ప్రతిసారి బిల్లు కట్టమని అడుగుతున్నాడు. వీళ్ళు పాపం అన్యం పుణ్యం తెలియని గ్రామస్తులు, వీళ్ళు పేదవాళ్ళు, పూర్ పీపుల్, అక్కడ వీళ్ళకి తెలియదు. నిజంగా ఇందాక ఈయన చెప్పినట్టు కాయ కష్టం చేసుకునేటువంటి ఊళ్ళోళ్ళకు ఆ ఫోన్పేల నుండి బిల్లు కట్టడం రాదు. అట్లని చెప్పి ఈ ఫోన్పేల ద్వారానో లేకుంటే క్యాష్ రూపకంగానో వీళ్ళు అతనికి ఇస్తే ఆ బిల్లులు ఈయన అకౌంట్లో ఉంచుకొని బిల్లులు కట్టకుండా పెండింగ్లో పెట్టిండు. పాపం ఇప్పుడు 44,122 రూపాయల బిల్లు పెండింగ్లో ఉంది. నేను అడిగితే కట్టలేను, కడతా కానీ నువ్వేం పట్టించుకోక అంటూ సింపుల్గా వెళ్ళిపోతున్నాడంట. మళ్ళీ ఫోన్ చేస్తే స్పందించడం లేదు. నాకు అది ఇప్పుడు ఎక్కువ వడ్డీ అవుతుందని కూడా లైన్మెనే చెప్పాడు. ఇప్పుడు అంత డబ్బులు ఎలా కట్టాలి అంటూ వారు ఆక్రోశాన్ని వినిపిస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని వేల డబ్బులు తీసుకున్నాడంటే 40,000, 20,000, 30,000 ఎంతమంది దగ్గర, గ్రామస్తుల దగ్గర. ఇట్లా ఒక్క గ్రామం నుండి కాదు, వేరే గ్రామాల నుండి కూడా ఫిర్యాదులు అంటే చూద్దాం. 22,000 ఇంకా కట్టలేదు. గోనె మాధవరెడ్డి ముడిమ్యాల గ్రామం నుండి ఈయన కూడా, నేను ప్రతి నెల తన చేతికి కానీ లేదా ఫోన్పే ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటా. ఇప్పుడు అది 22,000 పెండింగ్ బిల్ ఉంది. ఇలా నేను చాలా నెలల నుంచి ఇస్తూ వచ్చా. నా ఇంటికి ఎప్పుడు వచ్చినా తనని నమ్మి నేను చేతికి డబ్బులు ఇచ్చుకుంటూ పోయాను. ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. అతనికి చట్టపరమైన చర్యలు కష్టంగా తీసుకోవాలని ఆ గ్రామంలోని వ్యక్తి అంటా ఉన్నాడు. ఇక గతంలో ఇంతకంటే దారుణం. గతంలో కూడా పరిగి మండలం కుదాన్పూర్ గ్రామానికి చెందిన కర్రోల నరేష్ అనే ఓ యువకుడు లైన్మెన్ అనిల్ వద్ద డైలీ లేబర్గా ముడిమ్యాల గ్రామంలో పనిచేస్తూ ఉండేవాడు. లైన్మెన్ నిర్లక్ష్యం వల్ల స్తంభం మీద ఉన్న నరేష్ను చూడకుండా ఎల్సీ రిటర్న్ చేయించి నరేష్ ప్రమాదానికి కారకుడయ్యాడు. తీవ్ర గాయాలతో ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేటికి వారికి విద్యుత్ శాఖ కానీ కారణమైన లైన్మెన్ అనిల్ కూడా ₹1 సహాయం కూడా చేయలేదు. చూసుకోవచ్చు. బాధితులందరూ ఒకసారి 8,000 ఈ లైన్మెన్ అనిల్ లైన్మెన్కి ఒకసారి 8,000, ఒకసారి ఇక్కడ ఈయన ఫోన్పేలోనే బిల్లు కూడా పంపించిన తర్వాత అమౌంట్ కూడా రాశాడు. చూడండి, ఇక్కడ కరెంట్ బిల్లు పేమెంట్ చేసే అన్న 8,000 అని రాశాడు. దీని తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ 17,000 చేశారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పేమెంట్లు అంటే మరి పాపం వీళ్ళ గ్రామస్తులకు కూడా తెలియదు. వీళ్ళు అతనితో నమ్మకంతో బిల్లులు కట్టేస్తున్నారు. కానీ ఈయన మాత్రం బిల్లులు కట్టకుండా అట్నే పెండింగ్లో పెడుతున్నారు. చూద్దాం. నాది ఎలాంటి తప్పు లేదు. ముడిమ్యాల లైన్మెన్ అనిల్ ఈయనని అన్నమాట ఆ వ్యక్తి. ఈడ ఒకసారి కొంచెం జూమ్ చేసి ఈయనని కొంచెం మంచిగా చూడండి. ఇక చదువుతాం. గ్రామంలో రావాల్సిన డబ్బుల కంటే ఎక్కువ మొండి బకాయిలు వచ్చింది.
కాబట్టే నా టార్గెట్ పూర్తి కావడంతో నేను డబ్బులు మా ఆఫీస్కి చెల్లించలేకపోయాను, ఇప్పుడే కట్టేశాను అంటూ సమాధానం ఇస్తున్నాడు. తప్పు జరిగిపోయిందని, ఒకసారి నేను తప్పు చేయలేదని మరొకసారి తలతో కలిగిన సమాధానం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన వారి ఇంటికి వెళ్ళి వారితో గొడవ చేసినట్లు ఫిర్యాదుదారులు చెప్తున్నారు. అంటే ఈయన చేసేదంతా చేస్తున్నాడు, డబ్బులు వాళ్ళ దగ్గర సామాన్యుల నుంచి దగ్గర నుంచి గుంజుతున్నాడు, బిల్లులు ఇటు విద్యుత్ శాఖ కట్టట్లేదు. ఇక అడిగితే అన్ని తలతిక్క సమాధానాలు చెప్తున్నాడు. ఒకసారి కడతా అంటున్నాడు, ఒకసారి కట్టట్లేదు అంటున్నాడు, లేకపోతే ఒకసారి ఏమో నా టార్గెట్ కంటే మించి పోతుందని ఒకసారి చెప్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. ఇంకా నాకు ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటా అని రాజేందర్ చేవెళ్ళ ఏఈ అంటున్నారు. నాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకుంటా అంటూ చేవెళ్ళ ఏఈ బాధ్యతారహిత సమాధానాలు వినిపిస్తున్నాడు. అంతేకాకుండా వివరణ కోసం పదే పదే ఫోన్ చేసినా కనీసం వివరణ అడిగితే కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు, ఈ సామాన్యుల దగ్గర నుంచి వేలకు వేలు డబ్బులు అయితే గుంజుతున్నారు. మరి దీంట్లో ఈయన ఒక్కని హస్తం ఏమున్నదంటే నమ్మసక్యంగా అయితే లేదు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఎవరైతే ఈయన సీనియర్లకు ఉంటుంది, ఈయనతోటి పనిచేసే వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చూడాల్సింది, ఈడ నరేష్ అనే వ్యక్తి దీని దగ్గర పనిచేస్తుంటే ఎవరైతే లైన్మెన్ దగ్గర డైలీ లేబర్గా పనిచేస్తుండేవాడు అనమాట. ఇక ఈయనకు సమ్మ మీద ఉన్న నరేష్ని చూడకుండా ఎల్సీ రిటర్న్ ఇచ్చాడు. దానివల్ల ఈ నరేష్ ప్రమాదానికి కారకుడయ్యాడనమాట. నరేష్కి దెబ్బలు తగినాయి, ఆయన ఇప్పటికి కూడా లేవలేని స్థితిలో ఉన్నాడు. ఎల్సీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇంట్లో కానీ లేదంటే గల్లీలో కానీ ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు కరెంటు దాన్ని కొద్ది సమయం వరకు ఆపడానికి ఎల్సీ తీసుకుంటారు అనమాట. సో అది ఇతను నరేష్ పోల్పై ఉండడం చూడకుండా కూడా ఎల్సీ రిటర్న్ ఇచ్చేసరికి కరెంట్ రావడం వల్ల తనకు కొన్ని గాయాలు అయ్యాయి అని చెప్పి ఉన్నారు. సో మొత్తం బాధ్యతారహితంగా ఉన్నారు. ఈయనే కావచ్చు, ఈయన ఏఈ అయినా ఎవరైనా కూడా